హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్. యుద్ధ భూమిలో గూఢచారులంటే సాధారణంగా మనుషులే గుర్తుకొస్తారు. కానీ నిశ్శబ్దంగా అదృశ్యంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే వీరులు కొందరున్నారు. వారే మూగజీవులు. చరిత్ర పొడవునా పక్షులు, జంతువులు సైన్యానికి కీలకమైన సమాచారాన్ని సేకరించడంలో, సందేశాలను చేరవేయడంలో, కొన్నిసార్లు దాడులకు కూడా పాల్పడడంలో సహాయపడ్డాయి. వాటి నమ్మకత్వం, సహజ సామర్థ్యాలు మానవ గూఢచారులకు సాటిలేని విధంగా నిలిచాయి. గూఢచారులుగా జీవుల ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. యుద్ధ రంగంలో మూగ సైనికులు యుద్ధ భూమిలో మానవ సైనికులతో పాటు జంతువులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటి సహజ సామర్థ్యాలు, శిక్షణ పొందే గుణం సైన్యాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతున్నాయి. నిఘా కార్యకలాపాల నుంచి దాడుల వరకు, మందు పాత్రలను కనిపెట్టడం నుంచి సందేశాలను చేరవేయడం వరకు అనేక విధాలుగా మూగజీవులు సైన్యానికి సహాయపడుతున్నాయి. భూమిలో దాగి ఉన్న మందు పాత్రలు సైనికులకు పెద్ద ముప్పు. వీటిని కనిపెట్టడంలో కొన్ని జంతువులు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఎలుకలు ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. వాటి అద్భుతమైన వాసన చూసే సామర్థ్యం, చిన్న పరిమాణం వల్ల ప్రమాదకరమైన మందు పాత్రలను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు మందు పాత్రలను తొలగించే కార్యకలాపాలలో ఎలుకలకు శిక్షణ ఇస్తున్నాయి. అవి తేలికైనవి కావడంతో మందు పాత్రలపైన నడిచినా అవి పేలే ప్రమాదం తక్కువ. ఇవి కేవలం పేలుడు పదార్థాలను మాత్రమే కాదు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన రసాయనాలను కూడా గుర్తించగలవు. కొన్ని జంతువులకు శత్రువులపై దాడి చేసేలా శిక్షణ కూడా ఇస్తారు. ఉదాహరణకు, గతంలో యుద్ధాల్లో కుక్కలను శత్రువుల సైనికులపై దాడి చేయడానికి, వారిని నిలువరించడానికి ఉపయోగించారు. కొన్నిసార్లు వాటికి చిన్నపాటి పేలుడు పదార్థాలను అమర్చి శత్రు ట్యాంకులపైకి పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇది క్రూరమైన పద్ధతిగా విమర్శించబడుతోంది. చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన మూగ గూఢచారులలో పావురాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వేల సంవత్సరాలుగా యుద్ధ సమయాల్లో సందేశాలను చేరవేయడంలో వీటిని ఉపయోగించేవారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో పావురాలు అద్భుతమైన సేవలను అందించాయి. శత్రువుల కదలికలు, స్థానాల గురించి కీలక సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు మోసుకెళ్లాయి. వాటికున్న వేగం, దిశను కనుగొనే సామర్థ్యం, మానవులకు అందుబాటులో లేని మార్గాల ద్వారా ప్రయాణించే వీలు ఉండడం వల్ల అవి అమూల్యమైనవిగా మారాయి. చేర్ అమీ వంటి పావురాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి కీలక సందేశాలను చేరవేసి వందలాది మంది సైనికుల ప్రాణాలను కాపాడాయి. వాటి ఛాతీకి చిన్న కెమెరాలను అమర్చి శత్రు స్థావరాల చిత్రాలను కూడా తీయించిన సందర్భాలు ఉన్నాయి. సైన్యంలో కుక్కలు పోషించిన పాత్రలు పావురల కన్నా ఏమాత్రం తక్కువ కాదు. వాసన చూసే వాటి అద్భుతమైన సామర్థ్యం వాటిని గూఢాచార కార్యకలాపాలకు అనువైనవిగా మార్చబడింది. శత్రువుల చొరబాట్లను గుర్తించడం, మందు పాత్రలను గుర్తించడం, ఆయుధాలు, పేలుడు పదార్థాలను కనిపెట్టడం వంటి అనేక పనులకు వీటిని ఉపయోగించారు. కొన్ని కుక్కలకు కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చి శత్రు స్థావరాల్లోకి పంపి అక్కడ జరిగే సంభాషణలను, కదలికలను కూడా రికార్డు చేసేలా శిక్షణ ఇచ్చారు. యజమానుల పట్ల అవి చూపే నమ్మకం వాటిపై సైనికులకు అత్యంత నమ్మకమైన సహచరులుగా చేశాయి. నేటికి సైన్యంలో కుక్కలు నిఘా, గస్తీ విధుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక యుగంలో మూగ గూఢచారులు సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మూగజీవుల సహజ సామర్థ్యాలను పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదు. వాటి సహజ ప్రవృత్తులు మానవులకు అనుమానం రాకుండా శత్రువుల మధ్యలోకి చొచ్చుకుపోయే సామర్థ్యం వాటిని విశిష్టమైన గూఢచారులుగా నిలబెడుతుంది. ఆధునిక కాలంలో వీటి పాత్ర మరింతగా విస్తరించింది. మానవరహిత వాహనాలు అంటే డ్రోన్లు అందుబాటులోకి వచ్చినా జీవ నిఘా ప్రాముఖ్యతను తగ్గించలేకపోయాయి. మూగజీవులు తమ విధేయత, తెలివితేటలు, సహజ సామర్థ్యాలతో సైన్యానికి అందించిన సేవలు అపారమైనవి. అవి శత్రువుల కళ్ళకు కనిపించని అదృశ్య వీరులు అనే చెప్పాలి. అమెరికా, రష్యాలకు డాల్ఫిన్లు సముద్రం లోపల నిఘా వ్యవస్థలో, గస్తీ కార్యకలాపాలలో డాల్ఫిన్లు, సముద్ర సింహాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అమెరికా మరియు రష్యా నౌకాదళాలు దశాబ్దాలుగా వీటిని ఉపయోగిస్తున్నాయి. డాల్ఫిన్లకు అద్భుతమైన సోనార్ సామర్థ్యం ఉంటుంది. అంటే శబ్ద తరంగాలను ఉపయోగించి వస్తువులను గుర్తించడం. దీనితో అవి నీటి అడుగున శత్రువుల గనులు, డైవర్లు,
సబ్మెరైన్లు లేదా ఇతర ప్రమాదకర వస్తువులను కూడా గుర్తించగలవు. సముద్ర సింహాలు కూడా నీటి అడుగున అనుమానాస్పద వస్తువులను వ్యక్తులను పట్టుకోవడంలో, గుర్తించడంలో సహాయపడతాయి. వీటి వేగం, చాకచక్యం, శిక్షణకు లొంగే స్వభావం సముద్ర నిఘా కార్యకలాపాలకు వీటిని అత్యంత అనుకూలంగా మారుస్తాయి. ఆశ్చర్యకరంగా తేనెటీగలు కూడా సరిహద్దు భద్రతలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. భారత సరిహద్దు దళం తేనెటీగలను సరిహద్దు ప్రాంతాల్లోని అక్రమ చొరబాట్లను గుర్తించడానికి ఉపయోగిస్తోంది. తేనెటీగలకు వాసన చూసే అద్భుతమైన సామర్థ్యం ఉంది. అవి కొన్ని రకాల పేలుడు పదార్థాలు లేదా అక్రమ వస్తువుల వాసనను కూడా గుర్తించగలవు. చొరబాటుదారులు సరిహద్దు దాటే ప్రయత్నం చేసినప్పుడు తేనెటీగల సమూహాలు అసాధారణంగా ప్రవర్తించడం లేదా అలర్ట్ అవ్వడం ద్వారా భద్రతా దళాలకు సూచనలు కూడా ఇవ్వగలవు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా జంతువుల సహజ సామర్థ్యాలు, వాటి వాసన చూసే, వినే మరియు గుర్తించే నైపుణ్యాలు యుద్ధరంగంలో మానవులకు ఎంతో విలువైన సాయాన్ని అందిస్తున్నాయి. అవి అదృశ్యంగా తమ విధులు నిర్వర్తిస్తూ సైన్యాలకు ఎంతో కీలకమైన సేవలను అందిస్తున్న మూగ సైనికులు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, మీ సిద్ధగోని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.